పార్లమెంట్ ఎన్నికలను ఫైనల్స్ గా అభివర్ణించారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కాషాయ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ ఉంటుందని పునరుద్ఘాటించారు. ఢిల్లీ నుంచి పోలీసులను పంపినా తాము బెదరబోమన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించిన రేవంత్ తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డు ఇచ్చిందని ఫైర్ అయ్యారు. రాముడితో రాజకీయాలు చేసే దుస్థితికి బీజేపీ చేరుకుందని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే. సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావును చిత్తుగా ఓడించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. మరి ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావును చిత్తుగా ఓడించిన మీరు ఇవాళ ఫైనల్స్కి వచ్చినాం. ఈ ఫైనల్స్ లో ఈ తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్కు తెలిసే విధంగా బీజేపీ వాళ్ళు సూరత్కు పారిపోయే విధంగా ఇవాళ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ ఫైనల్స్ లో బీజేపీ నరేంద్ర మోడీని ఓడించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద, 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నది. 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్ష, 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అవమానించే విధంగా పార్లమెంటులో మాట్లాడిండు. నేను ఇవాళ అడుగుతున్న బండి సంజయ్ని, గతంలో నువ్వే ఎంపీగా ఉన్నావు కదా, నరేంద్ర మోడీ గారి మాటలు మాట్లాడినప్పుడు నువ్వు పార్లమెంటులోనే ఉన్నావు కదా, తెలంగాణ తల్లిని అవమానిస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు బండి సంజయ్? తెలంగాణను అవమానించినందుకు ఇవాళ నీకు కరీంనగర్లో ఓట్లు వేయాలనా? ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు, పార్లమెంటు సభ్యుడిగా 5 ఏళ్ళు నువ్వేం తీసుకొచ్చినావో ఈ ప్రజలకు సమాధానం చెప్పు. ఆనాడు అయ్యో పాపం పేదోళ్ళ బిడ్డ గుండో అరగుండో ఏదో ఒక గుండు గెలవని కదా అని ఈ తెలంగాణ ప్రజలు నీకు ఓటేసిరు. మరి 5 ఏళ్లల్లా నిజామాబాద్లో గుండు కానీ, కరీంనగర్లో ఉన్న అరగుండు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు, తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది లేదు. నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, నరేంద్ర మోడీ గారు ITIR కారిడార్ ఇవ్వలేదు. ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. ఇగో ఈ గాడిద గుడ్డే 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చిండ్రు. నేను ఇవాళ అడుగుతున్నా, మా సీనాన్నని ఇట్లే పట్టుకోమంటున్నా, దీన్ని మాట్లాడినంతసేపు పట్టుకొని పేద ప్రజలకు తెలంగాణ సమాజానికి చూపించు. ఎందుకంటే తెలంగాణకు బీజేపీ నరేంద్ర మోడీ ఏమిచ్చిండయా అంటే, కర్ణాటకకేమో చెంబిచ్చిండు, ఆంధ్రప్రదేశ్కేమో మట్టి చెంబెడు నీళ్ళు ఇచ్చిండు, తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డిచ్చిండు. ఈ గాడిద గుడ్డిచ్చినందుకు గుండు అరగుండుకు ఓటేయాలనా నేను అడుగుతున్నా. అక్కడ అయోధ్యలో రాముడు కళ్యాణం జరగకంటే ముందే 15 రోజుల ముందే అక్షింతలు ఊరూరా ఇంటింటికి ఇక్కడ బియ్యంలో పసుపు కలిపి అవి ఇంటింటికి పంపించిందంటే హిందూ సాంప్రదాయాలను అవమానించి, హిందూ సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా కళ్యాణం జరగకుండానే అక్షింతలు పంచడం ద్వారా శ్రీరాముడిని అవమానించింది భారతీయ జనతా పార్టీ నాయకులు కాదా, బండి సంజయ్ కాదా అని నేను అడుగుతున్నా. ఈ దేశంలో ఉండే హిందువులు, హిందూ ఆచారాన్ని పాటించే పెద్దలందరూ ఆలోచన చేయండి. రాజకీయాల కోసం రాముడిని కూడా వదలడం లేదు. పిల్లలకు చదువుకున్న వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు. అందుకే మీరు ఈస్ బార్ 400 పార్ అంటున్నాడు. ఎందుకయ్యా అంటే 400 సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంటుంది. 3 2 వంతుల మెజారిటీ బీజేపీకి వస్తే ఎట్లయితే 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్, నోట్ల రద్దు, GST, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు
ఎట్లయితే పార్లమెంటులో ఆమోదించిండ్రో ఈ ఎన్నికలు జరిగిన ఎంబడే బీజేపీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దయితాయి మిత్రులారా. ఎందుకు బీజేపీ బీసీ జనాభాను లెక్కలు వేయొద్దు అంటుంది? నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ఇవాళ రేపో మన గడ్డ మీద కాలు పెడుతుండు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీగా ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారు? ఈ దేశంలో మూలవాసులు వాళ్ళు. ఈ దేశం ఉన్నది ఈ గడ్డ మీద పుట్టింది, గడ్డ మీద పెరిగింది. మూలవాసులైన దళితులు, గిరిజనులు, బలైన వర్గాల రిజర్వేషన్లను రద్దు చేసే హక్కు మీకెవరిచ్చిండ్రని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, బీజేపీ గెలిస్తే మన రిజర్వేషన్లు రద్దు అవుతాయి. అందుకే బీజేపీ ఓడిస్తే మన రిజర్వేషన్లు కొనసాగుతాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓడాలన్నా బీజేపీ ఓడాలన్నా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజంలో ఉన్న 50 లక్షల నిరుద్యోగ యువకులకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, బలైన వర్గాల బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రమాదం పొంచి ఉన్నది. ఎన్నికలైనంబడే నరేంద్ర మోడీ దళితులు, గిరిజనులు, బలైన వర్గాల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాడు. మీ రిజర్వేషన్లు రద్దు చేస్తాడు. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే, నరేంద్ర మోడీ, అమిత్ షా రిజర్వేషన్లు రద్దు చేస్తారని నేను 2-3 టీవీలలో మాట్లాడినా, 2-3 వేదికల మీద నుంచి చెప్పిన. ఎంబడే ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారు. నిన్నగాక మొన్న చంద్రశేఖరరావులు ఈపులు చింతపండు చేసి ఇవాళ మూల కూసబెట్టిండ్రు తెలంగాణ ప్రజలు. ఇవాళ చంద్రశేఖరరావు కేటీఆర్ అంటున్నాడు కారు ఖరాబ్ అయింది, షెడ్డుకు పోయింది, మళ్ళీ వస్తుందని. నేను చెప్పదలుచుకున్నా, మీకందరికీ తెలుసు కారు ఖరాబ్ అయి కార్ఖానకు పోయింది, ఇక అది బాగుపడదు, మళ్ళీ రాదు. జుమ్మెరాత్ బజార్లో తూకానికి తూకం వేసి అమ్మాల్సిందే. కారు గతి లేదు. ఇవాళ కారు లేదు కాబట్టే బస్ వేసుకొని బయలుదేరిండు. నేను చూస్తాం ఏం చేస్తాడో కేసీఆర్ అని. ఏమి లేదా, మీరు బస్సు యాత్ర ఒక్కసారి చూడుండ్రి. తిక్కలోడు తిరునాళ్ళకు పోతానంటే వెనకటికి ఎవడో ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట. వానికాడ చూసింది లేదు, చేసింది లేదు. ఇవాళ చంద్రశేఖరరావు బస్సు యాత్ర కూడా తిక్కలోడు తిరునాళ్ళు పోయినట్టే ఉంది తప్ప ఇంకొక మాట లేదు. కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావు. బీజేపీకి 200 వస్తాయి. 200 వచ్చినప్పుడు తెలంగాణలో ఆయన 12 సీట్లు ఇస్తే సంకీర్ణ ప్రభుత్వంలో చేరి నామ నాగేశ్వరరావుని మంత్రిని చేస్తాడంట. మరి నేను చెప్పింది ఏందా ఇన్ని రోజులు? బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం జరిగింది. ఈడ సీటు బీజేపీకి వదిలిండు. అదే విధంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్, కరీంనగర్ లాంటి సీట్లు బీజేపీ వాళ్లకు అంతర్గతంగా చీకటి ఒప్పందంతో గెలిపించాలి. ఇంకొన్ని సీట్లల్లా ఖమ్మము, నల్గొండ లాంటి సీట్లల్లా, మెదక్ లాంటి సీట్లల్లా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ను గెలిపించాలి, కాంగ్రెస్ను ఓడించాలి అని కుట్ర చేస్తున్నారు.